కేసీఆర్ గారికి మించిన నాయకుడు అయితే లేడు. పార్టీలో ఉన్నారు కాబట్టి చెప్తున్నా. నో, ఇట్స్ ట్రూత్ క్రాంతి. యూ ఎవాల్యుయేట్, యూ టెల్ మీ. 15 నెలల్లోనే 15 ఏండ్ల దుమ్ము మీద పోసుకుంటారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని ఈనగాసినాక నక్కల పాలు చేసినట్టు ఇప్పుడు మంత్రులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, ఎంతసేపు రేవంత్ రెడ్డిని ఎట్లా బలహీనపరచాలా అని చెప్పని మంత్రులు పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎంతసేపు ఈ మంత్రులు సక్సెస్ఫుల్గా పర్ఫామ్ కావద్దు అని చెప్పని రేవంత్ రెడ్డి అనుకుంటాడు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లీడర్షిప్. నెంబర్ 1. నెంబర్ 2, మనం స్టేట్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఇది ఆషామాషి రాష్ట్రం కాదు. దీని వెనుక ఒక 1500 మంది ఆత్మ బలిదానం ఉంది, లక్షలాది మంది పోరాటం, కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు ఉన్నాయి, ఏళ్ల తరబడి ఆకాంక్షలు, పోరాటాలు, త్యాగాలు, అన్ని రకాలైన ఒక సమిష్టి ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ వచ్చిన తెలంగాణను ఒక బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయవలసిన ఒక బాధ్యత ఉంటుంది. అభివృద్ధి చేయాలంటే తెలంగాణ మీద అవగాహన కూడా ఉండాలి కదా నీకు. ఇవాళ దురదృష్టం, రేవంత్ రెడ్డి గారి నుండి మొదలుకుంటే క్యాబినెట్లో ఉన్న చాలా మందికి దే హ్యావ్ నో ఐడియా ఆఫ్ హౌ టు డెవలప్ తెలంగాణ. అందుకే వాళ్ళు ఇవాళ ఇంతవరకు దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్ పాలసీ, దేర్ ఇస్ నో హెల్త్ పాలసీ, దేర్ ఇస్ నో అప్రాప్రియేట్ ఇండస్ట్రియల్ పాలసీ, దేర్ ఇస్ నో అప్రాప్రియేట్ రియల్ ఎస్టేట్, ఏ దాని మీద కూడా పాలసీలు లేవు. క్లియర్గా బడ్జెట్లో కేటాయించారు కదా అన్న, ఎడ్యుకేషన్కు, ఉన్నత విద్యకి ఇంత పెడుతున్నాము, హెల్త్కి ఇంత పెడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు. నేను ఎడ్యుకేషన్ మీదనే చెప్తాను మీకు. ఇప్పుడు యువకులకు వికాస ఏదో పథకం కూడా తీసుకొచ్చు, రాజీవ్ వికాస్ అని చెప్పేసి. నేనేమంటున్నా, మనం ఏదైనా కానీ ఉట్టిగానే చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు మాట్లాడుకోవద్దు, ప్రామాణికంగా మాట్లాడుకోవాలి. మేనిఫెస్టో, గ్యారంటీలు, మేనిఫెస్టో వర్సెస్ యువర్ బడ్జెట్. నువ్వేం చెప్పినావు, ఒకటి మీకు ఎక్కువ చర్చ చేయొద్దు. మనం 15% ఆఫ్ ద స్టేట్ బడ్జెట్ విల్ బి అలొకేటెడ్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పని నువ్వు నెత్తి మీద నోరు పెట్టుకొని యూత్ డిక్లరేషన్లో చెప్పినావు, నీ మేనిఫెస్టోలో చెప్పినావు. నువ్వు ఇచ్చిన బడ్జెట్ ఎంత చెప్పండి? నువ్వు అదే 6% ఇచ్చినావు. 15% ఇస్తా అన్నాడు, 6% ఇచ్చినాడు. అట్లాగే అనేక రంగా బీసీలకు విషయమే తీసుకుందాం, 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా అని చెప్పినారు. మీరు ఎంత అలొకేట్ చేసిండ్రో, బీయింగ్ ఏ బీసీ బిడ్డర్ కదా మీరు కూడా, మీకు తెలిసి ఎంత అలొకేట్ చేసినారు. అలొకేట్ చేయడంతో పాటు మీరు 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 అసలు మర్మాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, మీరు పోయిన సంవత్సరం బడ్జెట్ ఉంది కదా, బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయి కదా, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని ఇప్పుడు ఈసారి బడ్జెట్లో రివైజ్డ్ ఎస్టిమేట్ చూపెడతారు. ఆ రివైజ్డ్ ఎస్టిమేట్ చూడండి, మీరు ఎంత అలొకేట్ చేసిండు, ఎంత ఖర్చు చేసిండు, ఖర్చు చేసింది కనుక అలొకేట్ చేసిన దానికంటే తక్కువ ఉండకపోతే నా ముక్కు బట్టి మీరు. బీఆర్ఎస్లో ఎవరి లీడర్షిప్ నచ్చింది మీకు మెయిన్గా? కేసీఆర్ గారు. కేసీఆర్ కాకుండా ఎందుకు? వై ఈజ్ అవర్ లీడర్ సుప్రీం. ఆయన ఒక బీఆర్ఎస్కే నాయకుడు కాదు, తెలంగాణకు నాయకుడు. అయినా తెలంగాణ రాష్ట్రం ఉట్టిగా రాలేదండి. నేను ఆయనతో పనిచేసిన, మూమెంట్లో పనిచేసిన. ఇది కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా చెప్పిన, ఏదో కొత్తగా ఇప్పుడు నేను ఎమ్మెల్సీ అయినా కాబట్టో, లేకపోతే అవుతున్నా కాబట్టో, లేదా పార్టీలో ఉన్నాను కాదు. ఈ రాష్ట్రం నేనే అన్నాడు, రేవంత్ రెడ్డి అన్నాడు కదా మహా టీవీలో వెంకట్రావు గారితో ఇంటర్వ్యూలో కూర్చొని, కేవలం కేసీఆర్ గారు కాబట్టో తొండికో మొండికో కష్టపడో రకరకాల రీతిలో 14 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపించిండు కాబట్టే తెలంగాణ వచ్చిందని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. నా హార్ట్ నాట్, ఐఎమ్ షూర్ హీ విల్ స్టిల్ అబైడ్ బై ఇట్ అన్నాడు. మరిగా నన్ను ఎందుకు అడుగుతారు మీరు? అంత పెద్ద నాయకుడు ఆయన, కష్టపడి తెలంగాణ పట్టుకొచ్చిన. లేకుంటే తెలంగాణ రాదు, రాసి పెట్టుకోండి మీరు. ఆయన గనక వదిలిపెట్టుంటే, ఒకవేళ ఆయన గనక ఈజీగా మెనోవరబిలిటీకి, మ్యానిపులేషన్స్కు కనుక లొంగిపోయిన పరిస్థితి ఏర్పడేటైతే తెలంగాణ రాష్ట్రం రాదు. ఆయన అన్నది కేంద్ర క్యాబినెటో, లేకపోతే గతంలో నాయకులుగా ఉన్న వాళ్ళు గవర్నర్ పదవులో, ముఖ్యమంత్రి పదవులో మీకు ఇస్తామని చెప్పని అన్నట్టయితే, ఒప్పుకున్నట్టయితే తెలంగాణ వచ్చిండేది కాదు. ఆయన నికార్సుగా నిలబడ్డాడు. కష్టమైన, నష్టమైన, త్యాగాలైనా, అవమానాలైనా, వెన్నుపోట్లైనా పర్వాలేదు అనుకున్నాడు, నిలబడ్డాడు. తెలంగాణ తేవడానికి కష్టపడ్డాడు. వచ్చిన తెలంగాణను ఇప్పుడు ఇట్స్ ఆల్ రిలేటివ్ కదా.